బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని కొల్లాంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 110కి చేరింది. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరువనంతపురం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కొల్లాం చేరుకున్నారు. ప్రమాద ఘటనపై సీఎం ఉమెన్ చాందీతో మాట్లాడారు. కాసేపట్లో ప్రమాద బాధితుల్ని ఆయన పరామర్శిస్తారు. ప్రధాని మోడీ వెంట 15 మంది ప్రత్యేక వైద్య బృందం కూడా ఉంది. ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితిపై వైద్య బృందం స్థానిక డాక్టర్లతో సమీక్ష జరపనుంది. मूव करते रहो यार। కేరళలోని కొల్లాంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 110కి చేరింది. క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరువనంతపురం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కొల్లాం చేరుకున్నారు. ప్రమాద ఘటనపై సీఎం ఉమెన్ చాందీతో ఆయన మాట్లాడారు. కాసేపట్లో ప్రమాద బాధితుల్ని పరామర్శిస్తారు. ప్రధాని మోడీ వెంట 15 మంది ప్రత్యేక వైద్య బృందం కూడా ఉంది. ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితిపై వైద్య బృందం స్థానిక డాక్టర్లతో సమీక్ష జరపనుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ని అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా గాయపడిన వారి సంఖ్య 300 దాకా ఉన్నట్టు తెలుస్తోంది. 110కి మృతుల సంఖ్య కూడా చేరుకుంది. మరి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రాజు, ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అక్కడికి చేరుకున్నారు. సహాయక బృందాలు కూడా పలు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా నేవీ తరఫున కూడా పలు సహాయక బృందాలు అంటే అక్కడికి చేరుకున్నాయి. మృతుల సంఖ్య ఇంతగా ఉండడానికి కారణం ఏంటంటే దాదాపు 50,000 మంది పైగా అక్కడ రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ బాణాసంచ పేలుడు సందర్భంగా తొక్కిసలాట కానీ, లేకపోతే అగ్ని ప్రమాదంలో పలువురికి ఊపిరాడక, కొంతమందికి ఏమో గాయాలు, కొన్ని కట్టడాలు కూలిపోయి ఇలా రకరకాలుగా ప్రమాదాల బారిన పడి చనిపోవడం అనేది కూడా జరిగింది. అయితే ఇప్పటికే 110కి చేరింది. కాబట్టి మృతుల సంఖ్య, మరికొంతమంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. 350 మంది గాయపడ్డారు. కాబట్టి గాయపడ్డ వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు లాంటివి కూడా జరుగుతున్నాయి. అవసరమైతే వాళ్ళను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు కూడా హెలికాప్టర్ కానీ, విమానాలను కానీ సిద్ధం కూడా చేశారు. అవసరమైతే వివిధ ప్రాంతాల నుంచి వైద్యులను కూడా తెప్పించే పనిలో ఉన్నారు. ప్రధాని ఈ రోజంతా అక్కడే ఉండి పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు కేరళ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రాజు, రైట్ శిరీష్, థ్యాంక్ యూ. పార్లమెంటు ప్రాంగణంలో